గురూజీ జగద్గిరిగుట్ట నుంచి పరమేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో గురూజీ గారు. హలో, నా పేరు పరమేశ్వర్ అండి. నమస్కారం అండి పరమేశ్వరి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ 13/7/1986. పుట్టిన సమయం? మార్నింగ్ టైం అంత తెలియదండి. సుమారు డేట్ ఎంత ఆఫ్ బర్త్ ఉండొచ్చు? మాత్రం కరెక్ట్ గా ఉందండి. సుమారు 7 to 9 లోపల ఉండొచ్చండి. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీకు శతకోటి వందనాలు స్వామి. నమస్కారం ఎన్నో రోజుల తల్లి, నుంచి మా అనుకుంటున్న ఆశీస్సులు. కాల్ కలవదు అని అందరు అనేవాళ్ళు, కానీ కలిసినందుకు ఈరోజు చాలా ఆనందపడుతున్నాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా గురూజీ, ఎవరికైతే చెప్పలేను ఇప్పటి వరకు. ఏమైందమ్మా? నాకు భర్త తోటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. ఇంట్లో నేను బిజినెస్ చేస్తే, తను బిజినెస్ చేస్తాడు, బాగానే ఉంటాం కానీ కొద్దిగా ఇద్దరి మధ్యలో అసలు ఇంకా మేము ఇష్టపడే మ్యారేజ్ చేసుకున్నాము. ఇద్దరికి పడట్లేదు అసలు. ఈ మధ్యలో మరీ విపరీతంగా అయిపోతుంది. మీ వల్ల నేను ఎన్నో బుక్స్ కూడా తెచ్చుకొని చదవడము, ఇట్లా చేయడము, అర్చనలు అవి ఈరోజు చేస్తుంటాను. ఏం బిజినెస్ చేసేది మీరు? బిజినెస్, నేను శారీ బిజినెస్ చేస్తాను. మా ఆయన సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? పెళ్ళయి మాకు 10 years కంప్లీట్ అయిందండి. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను చేయమ్మా. మీరు ఉత్తరా నక్షత్రంలో జన్మించారు. ఉత్తరా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి. అవును, ఆదివారం రోజు ఉదయం జన్మించారు. ఆదివారం రోజు స్వామిజీ. కరెక్ట్. జాతకం అయితే చాలా బాగుంది. మీ జాతకంలోనే ఉంది ఇచ్చా వివాహం చేసుకుంటారని. అవును స్వామిజీ, అదే జరిగింది. అదే జరిగింది. ఏకాదశి స్థానంలో సూర్యుడు బాగున్నాడు తల్లి. మీరు మంచిగా మాట్లాడతారు. మీ భర్త దగ్గర ఎక్కువ మీరే గొడవలు పెట్టుకుంటారు అతని కన్నా. అవునా స్వామీజీ? ఉండొచ్చు స్వామీజీ, నాది కూడా తప్పు లేదని నేను అనట్లేదు. ఎందుకంటే అతని కోపం ఎక్కువ, నీకు మాటలు ఎక్కువ. రావడం కానీ ఎక్కడ వెళ్ళావు, ఏం చేస్తావు, నువ్వు సరిగ్గా ఇంట్లో చూసుకుంటా లేదు, అడుగు చేయవని నువ్వే గొడవ తీస్తావు. అప్పుడు చిన్నది పెద్దగా అయిపోతూ ఉంటుంది. నీ దగ్గర క్వశ్చన్స్ ఎక్కువ. అతను వచ్చాడా అంటే నాకు కొద్దిగా అనుమానం ఎక్కువ స్వామీజీ. తను ఇంకా ఎవరినన్నా చూస్తాడేమో అన్న అనుమానం మాత్రం విపరీతంగా కూర్చున్నా. దాని నుంచి కొంచెం సైలెంట్ గా ఉండాలి. ఎంత ఓపిక్ గా ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది. సరే స్వామీజీ, ఇప్పటి నుంచి మంచిగా ఓపిక్ గా ఉంటాను. ఎందుకంటే మనము నాకు శారీ బిజినెస్ లో కూడా ఇట్లా ఇబ్బంది అవుతుంది స్వామీజీ. కొంతమంది డబ్బులు ఎగ్గొడుతున్నారా? ఎగ్గొడుతున్నా. నేను ఎంతో కష్టపడి చేసుకుంటాను కానీ కావాల్సుకొని ఉన్నా కూడా లేనట్టు. అంటే నేను కొద్దిగా జాలి పడేస్తా ఎక్కువ లేవరగానే, అట్లా అన్నట్టు నన్ను ఇది చేసేస్తారు. ఎవరికి అప్పు ఎక్కువ ఇవ్వద్దా స్వామీజీ? అప్పులు ఇస్తే తిరిగి ఇవ్వరు డబ్బులు. పెళ్లి చేస్తారండి గురూజీ. అంటే అతనికి ఇష్టం లేదు, అతనికి ఇష్టం లేదు కానీ అతను చేసుకోవడం నీకు ఇష్టం ఉండిందా? నాకు ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఇంక చేస్తారు గురూజీ. చదువుకుంటున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు చేస్తారు గురూజీ. ఓకే ఓకే. నువ్వైతే ఇష్టపడే చేసుకున్నావు. ఏదో మంచోళ్ళే ఊర్లోనే ఉంటాడు కదా అమ్మా నాన్న. మంచి వాళ్ళ, అలాగే మంచి వాళ్ళు అనుకుని చేసుకున్నాను గురూజీ. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైనా మాట్లాడకపోవడం, నాతో నేనేం చెప్పిన వినకపోవడం, నేను అన్నం పెట్టిన తినకపోవడం, ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఒక్కదాన్ని చేసేసి వాళ్ళందరూ కలిసి ఉండేవారు గురూజీ. నన్ను ఒక్కదాన్ని వేరుగా చేసి ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢం అప్పుడు ఆ సంవత్సరం అధిక మాసం వస్తే పంపించేశారు గురూజీ. 3 నెలలున్నా 3 నెలలు కూడా సరిగ్గా మంచిగా ఉండకపోవడంతో నేను ఇలా జరుగుతుందమ్మా ఇంట్లోనే అమ్మ నాన్నకి చెప్పేసరికి అమ్మ నాన్న అడిగితే నాకు వద్దు, నాకు ఇష్టం లేకుండా చేశారు, తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే పెద్దవాళ్ళకి చెప్పి సరిపెట్టి పంపించారు. కానీ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు, ఇంకెక్కువ చేశారు గురూజీ. ఓకే. అది ఎలాగే చేస్తున్నారని చెప్పి నేను పక్కన ఫ్రెండ్ అమ్మాయితో చెప్తే ఆ అమ్మాయి అంతా వేరేలాగా ఇంకెక్కువ చెప్పింది, ఎలా చెప్పింది అని చెప్పేసరికి మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇంటికి వెళ్తే ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు అన్నయ్య వాళ్ళు ఉన్నదని. అయితే నీకు కుజదోషం ఉంది, కుజదోషం వల్లనే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టగానే మాకు ఈ డబ్బు పోయింది, గొడవలు వస్తున్నాయి, నీ వల్లనే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అతనికి ఏమి వేరే ఏదైనా డిసీజ్ రాలేదంట? నా పెద్ద డిసీజు లేదు గురించి కాదమ్మా, నువ్వు చెప్పాల్సినవి. నేను ఇంట్లోకి అడుగు పెట్టంగానే మీకు ఏదైనా మాయ రోగాలు వచ్చేసాయేమో అని వాళ్ళు ఊరికే వదిలేసావా నువ్వు?
అసలు మాట్లాడలేవరు, మాట్లాడితే తప్పంటారు. అదే ఇంకా పంపిస్తే పెద్దవాళ్ళకి చెప్తే పెద్దవాళ్ళు అన్నారు కొంత ఓపిక పట్టండి అమ్మ, మాట్లాడాలి తీసుకెళ్తారులే అంటే 1.5 సంవత్సరం నుంచి గురుజీ ఓపిక పట్టా కానీ ఇది నేను తీసుకెళ్ళను, నాకు వద్దు, చేసుకోండి మీరే, నాకు వద్దని చెప్పేసి అంటున్నారు గురుజీ. నేనేమో ఈ 1 year లోను బ్యాంక్ కోచింగ్ తీసుకుని డిగ్రీ కంప్లీట్ చేశాను గురుజీ. బ్యాంక్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్స్ అవి రాస్తున్నా. అవి రాస్తుంటే సేమ్ ఊర్లోనేగా వెళ్తుంటే వస్తుంటే విడిగా తిరుగుతుంది, బయటకు వెళ్ళొస్తుంది, చదువుకుంటుంది, ఏమైపోయిందని అలా చదువుకుంటుంది అని చెప్పేసి అందరూ అనుకోనిలేమ్మా. చదువుకోవడం కూడా తప్పేనంట గురూజీ వాళ్ళకి. కాదు తల్లి, ఎవరు ఏమన్నా అనుకోని నీ బతుకు నువ్వు బతుకు. వేరే వాళ్ళు ఏదో అంటున్నారు అని అన్నం తినేసేది మానేస్తే మన పొట్టే కాలేది. ఈ చిన్న బాధ జీవితాన్నే మార్చేస్తుంది. మన గమ్యాన్ని చేరుకోలేము. అర్థమైందా? అర్థమైంది గురూజీ. మన గవ్యం ఏముందో, మన లక్ష్యం ఏముందో దాని వైపు మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు నీ లక్ష్యం ఏంటి? బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. అవును, ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించడానికి నీకు ఏమేమి సపోర్ట్ కావాలో దాని గురించి నువ్వు ఆలోచించు. కానీ ఇప్పుడు దీని గురించి నువ్వు ఆలోచిస్తే నీ లైఫే పాడవుతుంది తల్లి. అవును కదా? కాదు, ఎప్పుడు కూడా సంబంధాలు కలపడానికే ప్రయత్నించాలి. ఇప్పుడు అతనికి ఇష్టం లేదు అని తెలుసు, మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసు. ఎప్పుడు కూడా మనకి ఎక్కడ గౌరవం దొరుకుతుందో, మనకి ఎక్కడ విలువ ఉంటుందో మనం అక్కడ బతకడం మంచిది కదా. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, అవన్నీ మర్చిపోయి నువ్వు ఎడ్యుకేషన్ చేసి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం నీకు రావాలి, నీకు వస్తుంది, నువ్వు దాన్ని ప్రయత్నించు. ఆ కాన్ఫిడెన్స్తో నీ బాగా చదువు. ఎవరు ఏమైనా అనుకోని దాని గురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు నీది స్వాతి నక్షత్రం అయిపోయి విశాఖ నక్షత్రంలో 1వ పాదంలో నువ్వు జన్మించావు. పంచాంగంలో చూస్తే స్వాతి నక్షత్రము, కంప్యూటర్లో చూస్తే విశాఖ నక్షత్రం వస్తుంది కదా. నువ్వు స్వాతి నక్షత్రము తర్వాత విశాఖ నక్షత్ర సంధిలో జన్మించావు. విశాఖ నక్షత్రం 1వ పాదము తులారాశిలో జన్మించావు. నీకు జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నీకు ప్రభుత్వంలో మంచి పేరు ప్రతిష్ట, మంచి గొప్పరాలవుతావు. ఫస్ట్ నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో. నువ్వు ఉద్యోగంలో ఉండి నీదైన గౌరవము, నీదైన ప్రతిష్ట వచ్చిందంటే బెల్లం ఎక్కడుంటో అక్కడ ఈగలు రానే వస్తాయి. అది సహజం. అప్పుడు నిన్ను ఎవరు ఏమి మాట్లాడరు. 100 మనిషి అతనికే బుద్ధి చెప్పి తిట్టి అనుకూలమైతే ఇంకేదైనా చేసి పంపిస్తారు నీ దగ్గరికి, ప్రాబ్లం లేదు. లేదో నీకే వద్దు, నాకు వద్దు అనుకుంటే నువ్వు చక్కగా డివోర్స్కి ఏమీ ఇవ్వద్దు. నీ ఎంతకు నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకో. కావాల్సింటే వాళ్ళు డివోర్స్ ఇచ్చినా అప్పుడు ముందు గురించి ఆ రోజు ఆలోచిస్తాము. ఫస్ట్ జీవితంలో మన కాలు పైన మనం నిలుచుకోవాలి కదా తల్లి. నిలుచుకోకుండానే మనం ఎలా ఒకే రోజులో ముగిసిపోయేదంటే మనం ఈ ఒకే రోజులో డివోర్స్ తీసుకొని ఒక రోజులో అయిపోయేది కాదు జీవితం అనేది. సరే తల్లి, నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, చెయ్యమ్మా, మంచిదవుతుంది. ప్రతి గురువారం రోజు మేడి చెట్టుకి ఒక చెమ్మ నీళ్లు పోసి నేతి దీపం వెలిగించి 5 ప్రదక్షిణ వేయాలి. ప్రతి గురువారం. శుక్రవారం సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి 3 ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ పాద నమస్కారాలు వేసుకో. ప్రతి మంగళవారం రోజు సాయంత్రం మహాగణపతికి ఒక ఇలాచీలో మాల చేసి గణపతి దేవాలయంలో ఇవ్వు. ఈ 16 వారాలు చేసుకో. రోజు ఉదయం లేవగానే ఆ గణపతి దర్శనం చేసుకుంటూ గం గణపతయే నమః అని 21 గరిక గణపతి ముందు పెట్టి చక్కగా చదువుకుంటూ ఉండు. నీ జీవితంలో మంచి ఉద్యోగము ప్రాప్తిస్తుంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది, మంచి ఉద్యోగము వస్తుంది. నేను చెప్తున్నాను, నువ్వు చక్కగా చదివి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకొని, ఎలాగో చుట్టుపక్కల నాన్నకు కూడా మంచి గౌరవం ఉంది, బ్యాక్ సపోర్ట్ ఉంది. నువ్వు నెక్స్ట్ ఏమైనా ఎలక్షన్ పోటీ పడితే కూడా మంచిగానే అవుతావు, ప్రాబ్లం లేదు. కానీ దానికి ఇంకా చాలా బోల్డ్ అంత టైం ఉంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించద్దు, ఉద్యోగం గురించి ఆలోచించు. ఉద్యోగంలో నిలుచుకో, నీకు మంచిది అవుతుంది. తర్వాత వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వు నచ్చినట్టుగా నువ్వేదన్నా ఒక డిసిషన్ తీసుకుందు. సరేనా? ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే.